మేడ్చల్ జిల్లా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సర్వ్ ఓటరు నమోదు ప్రక్రియపై బిఎల్ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సందేహాలు ఉన్నవారికి సహాయం చేయాలని సూచించారు. ఓటర్లను సంప్రదించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు భద్రపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలోని షేర్లింగంపల్లి నియోజకవర్గం నాయకులు, బిఎల్ఏలు పాల్గొన్నారు. ఎన్నికల కమిషనర్ ఫెయిల్ కాకుండా ఎన్నికల బాధ్యతలు తీసుకున్న ఆఫీసర్లందరూ కూడా ఎక్కడ కూడా వర్క్ చేయట్లేదు. 2 ఓటు హక్కు తీసేస్తే రేపు స్కీములు బంద్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓటుంటే స్కీమ్ ఇస్తాను లేకపోతే ఇయ్యమనేటువంటి పెద్ద కుట్ర జరగబోతా ఉంది. నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, మీకు ఓటు హక్కు ఉంటేనే రేపు పొద్దున పాస్పోర్ట్ కానీ 20 ఏళ్లకు 12-14 ఏళ్ల కింద ఉన్నటువంటి హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీని ఇలా 20 ఏళ్ల తర్వాత మాకు ఇలా తెలిసిందంతా షెల్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ అనుకుంటున్నారు. 2002లో హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఉండేది. ఎవ్వరికి అవగాహన లేదు. కాబట్టి అవగాహన కలిగించే బాధ్యత అధికారులది ఉంది. అధికారులు మీద తెలంగాణలో ఉన్నటువంటి పాత కాన్స్టిట్యూన్సీ ఏ కాన్స్టిట్యూన్సీ తెలియదు. కాబట్టి పూర్తిగా ప్లాన్ చేయాలి. 3 డబ్బాలు ఇచ్చారు. ఆ 5 డబ్బాలు వదిలిపెట్టి 3 డబ్బాలనే నింపించిందని యాక్సెప్ట్ చేస్తే అందరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, అందరు రాసిస్తారు. 06 ఫామ్స్ ఇవన్నీ కావాలంటే కొత్తవి. మా పాత 06 ఫామ్ ద్వారా మీరు తీసుకున్నట్టుంటే మొత్తం చేయని అవకాశాలున్నాయి. మీ కుట్ర జరగబోతుంది. ఈడ బీఆర్ఎస్ గెలుస్తుందనే భయభావంతో మీరు ఉన్నారు కాబట్టి ఓటు తీసే కార్యక్రమాలు చేస్తారు.